వాస్తు పండితులు చెప్పిన ప్రకారం అపరాజిత మొక్కను సరైన దిశలో పెంచుకుంటే ఆ ఇంట లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. అపరాజిత మొక్క అంటే శంకుపుష్పం మొక్క. ఎవరైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే శంకుపుష్పం మొక్కను పెంచుకొని ఆ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఇక జీవితంలో ధనానికి లోటుండదు. మనం ఇంట్లో అమర్చుకునే వస్తువులు మాత్రమే కాదు, మొక్కలలో కూడా వాస్తుకు అనుగుణంగా పెంచుకుంటే సానుకూల ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. శ్రీ మహాలక్ష్మితో పాటు అపరాజిత మొక్క శివ విష్ణువు శనీశ్వరునికి కూడా ప్రీతికరమని శాస్త్రం చెబుతుంది. శంకుపుష్పం మొక్క ఇంట్లో ఉంటే శాంతి, ఐశ్వర్యం, ఆనందం, సకల శ్రేయస్సులు ఉంటాయి. శంకుపుష్పం మొక్కలను ఏ దిశలో నాటాలి? వాస్తుశాస్త్రం ప్రకారం శంకుపుష్పం మొక్కను నాటేటప్పుడు సరైన దిశలో నాటాలి, లేకపోతే వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంటికి కుబేర స్థానమైన ఈశాన్య దిశలో గణేశుడు, లక్ష్మీదేవి, కుబేరుడు నివసిస్తారని వాస్తుశాస్త్రం చెబుతుంది. అందుచేత అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య మూలలో నాటడం శుభప్రదం. శంకుపుష్పం మొక్కను ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో ఎప్పుడూ నాటకూడదు. ఇంట్లో శంకుపుష్పం మొక్కను పెంచి ఆ పూలతో ప్రతిరోజు శివునికి, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి పూజ చేస్తే ఏలినాటి శని దోషాలు పోతాయి.